చిన్న మాట చెప్తాను. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అమ్మ చదువద్దు, అమ్మ స్కూల్ వద్దు, నాన్న స్కూల్ వద్దు, నాన్న మంచిది కాదు, నాన్న వద్దు, నాన్న స్కూల్ వద్దు కదా. ఆ పిల్లలే చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు ఏమేమో అవుతారు కదా. అందరూ ఆ చదువుకునే పైకి అవుతారు. ఆ విద్య నేర్చుకోండి. ప్రతీది విద్య అంటే ఇబ్బందిగా ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంతే. బోర్ వచ్చేది, నిద్ర వస్తుంది, ఎక్కడో ఉంటుంది. కారణం ఎందుకు తెలుసు? ఎందుకు ఇదంతా? దానికి ఇంకో కారణం కూడా ఉంది. చెత్త అంతా లాన్ ఉంది మనలో, కాబట్టి దేవుని వాక్యం ఉండదు. నిద్ర వస్తుంది, దేవుని అంటే పడదు, మీది మెసేజ్ అంటే ఎక్కడో మనసు వెళ్ళిపోద్ది. చెత్త లాన్, బోల్డ్ చెత్త ఉంది. గుండె నిండుగా లోన పెద్ద బకెట్ లాంటిది లోన్ ఉంది. ఆ బకెట్ అంతా చెత్త ఉంటుంది. లోపల చెదారం ఉంటే వల్ల దేవుని వాక్యం అంటే ఇష్టం ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ముందు అర్థం చేసేసుకోండి, తర్వాత విషయం తర్వాత. ఎందుకు దేవుని వాక్యం పడదు మనకి? ఇదే ఆకలి మీద ఏదేదో తినేస్తాం. లోన్ అంతా ఉంటుంది చెత్త. మనుషుల మాటలు, ఈ మాటలు, పిచ్చి మాటలు, చెడ్డ మాటలు, పోఖరి మాటలు, అన్నీ ఏమేమో చూసేస్తాం. అన్నీ ఉంటాయి లోన, గుండెలో. ఇంకా దేవుని వాక్యం ఎక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది? కడుపు నిండుగా ఉంది. తినేసాడు, గంజన ఫుల్ తినేసాం. బిర్యానీ చేసి తింటారు మీరు? ఏది తినలేదు, కడుపు నిండిపోయింది. టేస్టే బయట వచ్చేది, మొత్తం వచ్చేది. కాబట్టి చాలాసార్లు ఇదే ప్రాబ్లం. మనం దేవుని వాక్యం విన్నాం కాబట్టి ఈ మీటింగ్ రాము. ఇదే కారణం, ఇంకా ఏ కారణం లేదు. బైబిల్ రాసిన మాట అది. కాబట్టి బైబిల్ రాసిన మాట 4:23 చదువు సామెతలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలా జాగ్రత్త. రాంగ్ సిమ్ వేసేస్తే అదే వచ్చేది. అన్ని ఏ సిమ్ వేస్తే అదే వచ్చేది, ఏది నొక్కితే అదే వచ్చేది అన్ని. ఇంతే, ఇది కూడా అంతే. సో చాలా జాగ్రత్త. అసలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం నింపుతున్నాం? చెత్త నిండిపోతే మొత్తం చెత్త వచ్చేస్తాను ఉంటుంది. బైబిల్ రాసిన మాట అది. ప్రభు ఏమంటాడు? ఇంకొంచెం ప్రభు ఏమంటాడంటే హృదయం నింపటం ద్వారా నోరు మాట్లాడుతుంది. లాంచ్ చెత్త వస్తే చెత్త వచ్చేది బయట, అంతే. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు నేర్చుకుంటే బూతులు నేర్చుకుంటే బూతులు వచ్చేస్తాయి. ఎందుకు చెట్టు వస్తున్నాయి ప్రభు అంటాడు. కాబట్టి ప్రభు ఒక చోట అంటాడు, చెట్టుని బాగా చేసుకోమంటాడు ప్రభు. ఈ చెట్టు కదా, బయట మంచిగా ఉండాలి. లోన్ చెట్టే, చెట్టు పొలాలు వస్తాయి. ఎందుకు చెట్టు పొలాలు వస్తాయి? లోన్ చెట్టు ఉంది, రిపేర్ చేసుకోమంటాడు ప్రభు. దాన్ని చెట్టుని మార్చమంటాడు. కాబట్టి దేవుని వాక్యం వినాలి. మీరు ఎంత కష్టపడాలి. మీరు అదే నిజాలు రావాలి. ఎక్కడో అయ్యమై ఎక్కడో బైబిల్ రాసి మాట, గాలితో పోరాడినానికి మనం పోరాడకూడదు. ఆలోచించుకునే చేసుకోవాలి. ఎక్కడ చేసినా, ఏం చేసినా ప్రతీదీ లెక్క. ఈ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ షేప్ ఎలాగొస్తుంది? ఆడు చాలా జాగ్రత్త అలా నొక్కాడండి. నొక్కి అలా పెట్టాడు. గాలికి ఎలాగ వదిలేస్తే ఇలా బిల్డింగ్ ఉండో. అది చాలా జాగ్రత్త. ఓకే, చాలా జాగ్రత్త ఉండాలి. అది బైబిల్ రాసిన మాట. మొదటి నుంచి 11 వచ్చాక 20 చదువుమా. 20 నుంచి 32 చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. రోమా 11 17 వచ్చిన. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు
అర్థమైందా? ప్రభు యూదుల గురించి మాట్లాడుతున్నారు. ప్రభు ద్రాక్షవల్లి, ప్రభు ద్రాక్షవల్లి, మనం తీగలు. అంటే కొన్ని తీగలు దేవుడు ఏం చేశాడంటే ఏ ప్రభు ఎరిపేసి, యూదుల్ని ఎరిపేసి మళ్ళీ మిమ్మల్ని నన్ను పెట్టాడు. యూదులకి చాలా భయంకర శిక్ష పెట్టాడు. మీకు తెలియదంటే మీరు అమాయకను, నేనేం చేయలేదు. తెలియదంటే అమాయకను. కానీ మీరు కూడా ఆయన మనందరం ఆయన పిల్లలు కాబట్టి శిక్ష తప్పదు. అది చాలా క్లియర్గా మీ మనసు పెట్టుకోండి. అర్థమైందా? చాలా క్లియర్గా మీ మనసు పెట్టుకోండి. మీ మనసు చాలా క్లియర్గా పెట్టుకోవాలి. శిక్ష తప్పదు. బైబిల్లో ఇంతమంది చదువు, అయోగ్యంగా బలలో పాలు తీసుకుంటే శిక్ష తప్పదు. వీక్నెస్, జబ్బు, మరణం. శిక్ష రావు అంటే వీక్నెస్ రావచ్చు, వీక్నెస్ అంటే జబ్బు రావచ్చు, లేకపోతే మరణం రావచ్చు. ఎవరు చేస్తున్నా అంటే మీ నాన్న మిమ్మల్ని కొట్టున్నాడు అంతే. మా నాన్న నన్ను కొట్టాడు అంతే. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. 21 చదువు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. మిమ్మల్ని కాదు, నిన్ను విజయని అంతే. విజయని లేదు, మీ పేరు పెట్టుకుని మాట్లాడుకోండి అంతే. మిమ్మల్ని వదలడు. మీ నాన్న మీ అమ్మ మీద కొట్టదో లేదో తెలియదు, కానీ దేవుడు కొట్టారు. మా నాన్నకి మన కొద్దిగా పెద్ద ఎదితే కొట్టరు, తినరు. ప్రభుకి ఏముండదు. ఎంతైనా బ్యాండ్ పాడి తప్పదు, కంపల్సరీ ఉంటుంది బ్యాండ్. అంటే ఆయన ఒకటంటే స్లోగా టేక్ చేశారు. కొన్ని కొంతని అయితే చక్కగా లేపేస్తారు. చాలా జాగ్రత్త, జోకులు కావు. ఓకే. లూకా సువార్త 16:25. లూకా సువార్త 16:25. బైబిల్లో మాటలు, గూఢమైన మాటలు, అవి ఏమేమో విషయాలు మనకి చెప్తే చాలా జాగ్రత్త అయినండి. అర్థం అవ్వలేదంటే బైబిల్లో మాటలు ఇప్పుడు అక్కడ పెట్టే అక్కడ పాప. మత్తయి సువార్త 13:19 చదువు. మత్తయి 13:19 చదువు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనాను అమ్మ మాట్లాడదు, జాగ్రత్త వినండి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొని పోవును. అంతే అర్థమైందా? మీరు కానీ దేవుని వాక్యంని అర్థం చేసుకోలేకపోతే సాతాను వచ్చి ఆ వాక్యం తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మన నేను కళ్ళు మూసుకున్నాను, లోకంతా కళ్ళు మూసేద్దండి. నేను కళ్ళు మూసుకున్నాను, లోకంతా చీకలేదు కదా. నేను ఒకరిని ఎలాగే మీరు కూడా అంతే, నేనంతే. రెండోది, ప్రపంచంలో మనుషులు మింగేస్తానంటారు. సాతాను మరీ ఎక్కువ. అది బైబిల్ రాసిన వెతుకుతున్నాడు, ఎవరిని మింగేదాం. ఎంత మంది అని చేసి పడిపోతున్నారు. మీలో మాలో కూడా చాలా మంది ఎన్నిసార్లు దొరికిపోతూనే ఉంటాం మనం. మీరు గమనించకపోతే జీవితం పాడైపోద్ది. మీకు తెలుసా మీ విలువ ఎంత? బైబిల్ ప్రభుత్వం చెప్పిన మాట, ఒకడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? మీ విలువ అంతా ఈ ప్రపంచానికన్నా ఎక్కువ విలువ మీ ప్రాణం. దాన్ని ఎలాగా రోడ్డు పాలు చేసేది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఓకే. కాబట్టి దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. మీరు చేయక్కర్లేదు, అర్థం చేసుకొని చాలు. అర్థమైపోతే తర్వాత పనిచేస్తుంది అది. ఓకే. చిన్నప్పుడు అంతే కదా, చదువు చిన్నప్పుడు నేర్చుకుంటాం, లెక్కలు చిన్నప్పుడు నేర్చుకుంటాం. చిన్నప్పుడు వాడము. ఆ చిన్న పాపకి లెక్కలు వచ్చు, ఆ చిన్న పిల్లలకి మ్యాథ్స్కి, పుస్తకాలకి, ఆ పాపకి, చిన్న పిల్లలకి అందరికి వచ్చు, కొద్దిగా లెక్కలు వచ్చు. వాడరు ఇప్పుడు. ఎప్పుడు వాడతారంటే మన వయసు పెరిగిన తర్వాత వాడతారు. 13, 15, 16 స్టార్ట్ అయిపోద్ది. వయసు పెరిగి కొద్ది వాడతానే ఉంటారు. ఓకే. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మా లూకా 16:25 వచనం. లూకా 16:25.
మీ చేతిలో ఉంది, నా జీవిత కాలం నా చేతిలో ఉంది. మీ ఇష్టం మీరేం చేసుకోవచ్చు. మీరు కింగ్ అండి, మీరు దిల్కార్, మీరు రాజా, మీ ఇష్టం అండి. ఎవడో మిమ్మల్ని ఏం చేయలేరు, నేను మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు నన్ను ఏం చేయలేరు, ఎవడో ఏం చేయలేరు. మన కింగ్. మీ జీవితం మీ చేతిలో, నా జీవితం నా చేతిలో. తర్వాత మన చేతిలో కాదు. కొంతకాలం అది కూడా బైబిల్ రాసిన మాట. యోహాన్, అమ్మ ఈ జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. యోహాన్ 21:18. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. నిశ్చయంగా, నిజంగా చెప్తున్నా, నీతో నిజంగా చెప్తాను ప్రభు అంటాడు. ఇప్పుడు వయసు ఉంది కాబట్టి మన ఇష్టం అండి, నా ఇష్టం. నువ్వెవడో అడగడానికి నాకు నేను అనొచ్చు, ఇదే మాట మీరు అనొచ్చు. నువ్వెవడో మాట్లాడక అనొచ్చు మీరు. నేను ఈ మాట మీకు అనొచ్చు, మనం ఒకరికి అనొచ్చు. అప్పుడు సొంత మన అంత అనేసి మాట ఎవరితోనే అంటాం. కానీ ప్రభు ఏమంటాడే, నీకు నిశ్చయంగా నిజంగా చెప్తున్నాను, ఒక సమయం వస్తుంది, నువ్వు చేయి చేస్తా, ఎవరో కట్టారు, నువ్వు అనుకోని చాట్ తీసుకెళ్తారు. కాబట్టి బైబిల్ రాసే మాట, నీ టైం నీ చేతిలో నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు చేసావు, కానీ ఇప్పుడు తీర్పు దేవుడు ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మన 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 శరీరానికి, మన ఆత్మకి, మన ప్రాణానికి మనమే నిర్మాణకులము. అర్థమవుతుందా? మీరే మీ బిల్డర్, మీరే మీ శరీరానికి రాజా. పాడు చేసినా మీరే పాడు చేస్తారు, లెక్కలు దేవుడికి ఇచ్చుకుంటారు. హెబ్రీ 4:13 చెప్తున్నా. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పాలి. ఏం చేశావు? నీ బలాన్ని ఏం చేశావు? నీ డబ్బుని ఏం చేశావు? నీ అందాన్ని ఏం చేశావు? నీ తెలివితేటలను ఏం చేశావు? నీ మాటలను ఏం చేశావు? నీ ఆస్తిని ఏం చేశావు? ప్రతిదీ మీ నాన్న అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, నాన్న కాదు. అప్పుడు దేవుడుగా ఉంటాడు నువ్వు. దేవుడుగా ప్రతిదీ అడుగుతా మన లెక్క చెప్పాలి. నీవు కావాలి. అద్దెకి ఇచ్చాడు మీ నాన్న, అద్దెకి కొంతకాలం వాడటానికి ఇచ్చాడు. దాన్ని ఎలాగ వాడుతున్నాడు మీ చూస్తానే ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభు చాలా మెత్తగా ఉంటాడు కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కానీ ఒకసారి చెప్తుందాం. ఒకసారి ముందే చెప్పే బాధ్యత అది. 2:23 చదువుమా. ప్రకటన 2:23. అర్థమైందా? ప్రభు పిల్లల్ని చంపేస్తాడు. ఆయన దేవుడు. ప్రభు చాలా జాలి, చాలా జాలి, ప్రాణం పెట్టినంత జాలి. కానీ ప్రభు పిల్లల్ని కూడా చంపేవాడు ఆయనే. చాలా జాగ్రత్త. మళ్ళీ చదువు. కాబట్టి దాని ముందే మనం సర్దుకుంటూ మంచిది. రోజు మనం లెక్క చెప్పుకోవాలి. మీ జీవితం మీ చేతిలోనే ఉంది, నా జీవితం నా చేతిలోనే. మరి ఇష్టం అండి, ఎక్కడ తిప్పవచ్చు. చాలా జాగ్రత్త. నా డ్యూటీ నేను చెప్పాను మీకు. యెషయా 38:18. యెషయా 38:18. యెషయా 38:18.
ఒక్కసారి మనం చచ్చిపోతే, ఒక్కసారి చచ్చిపోతే ఇంకా ఏమి మార్పు చేయలేము, ఏమి చేయలేము మన జీవితంలో. ఎప్పుడు అనుకుంటా రేపు చేయొచ్చు, కొంతకాలం ధర చేస్తాను, కొంతకాలం ధర సడన్గా మరి చచ్చిపోతే ఏమి చేయలేము. ఫూల్లాగా మిగిలిపోతాం. ప్రకటన 14:13, ప్రకటన 14:13 చివరి భాగం, లేకపోతే చివరి భాగం చదువు. వారి క్రియలు వారి వెంట పోవునని. అర్థమైందా? ఏమి చేయలేము, ఇంకా చచ్చిపోతే ఏమి చేయలేం. క్రియలు మాత్రం వచ్చేస్తాయి వెనకాల, క్రియలు మన వెనకాల వచ్చేస్తాయి. ఈ లోకం అంతే, పరలోకంలో లోకంలో కూడా సత్యంలో కూడా సత్యాలు దరిద్రం దొరికాయి అంటారు. మన వెనకాల చాలా మాట్లాడతారు, ముఖంలో మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలా మాట్లాడతారు. దేవుడు ఓపెన్గా మాట్లాడతారు, ముందేనే మాట్లాడతా, తర్వాత మాట్లాడతాను కానీ మాట్లాడతాను. కాబట్టి ముందే హెచ్చరికలు ఇస్తున్నారు దేవుడు. చాలా జాగ్రత్త. ఒక్కసారి చచ్చిపోతే ఏమి చేయలేరు మీరు. ఏదైనా చేయాలి, ముందు చేయాలి. రేపు చేస్తాను, ఈసారి చేస్తాను, ఈ ఆదివారం చేస్తాను, వచ్చే ఆదివారం చేస్తాను, దాని తర్వాత కాదు, ఈ సంవత్సరం కాదు, పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత చేస్తానులే, ఇప్పుడు టైం అయిపోయింది కానీ చేస్తాను, ఈరోజు కుదరదు, తర్వాత చేస్తాను, ఇవన్నీ తర్వాత చేస్తాను. సడన్గా టప్ అంటే చాలా ప్రమాదాలు చిక్కుంటారు. మన క్రియలు మాత్రం మనం వెనకాల చేస్తాయి. అది మీరు ఆలోచించుకోవాలి. నా డ్యూటీ మీకు చెప్పాలి. దేవుమయ్యో నేర్పించే నా డ్యూటీ, నా వృత్తి, అది నా పని. నేను దేవుడు దానికి నియమించాడు. భయం నేర్పించు, ఖాయం అని అన్నాడు కదా. 21:16 చదువుమా. యోహాన్ 21:16. యోహాన్ 21:16. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. కాయటం అంటే తెలుసు కదా, మేపటం అంటే వేరు, కాయటం అంటే కాయాలి. అదో పాడైపోయినా పారిపోయినా ఏదైనా కాయాలి. అదే నా డ్యూటీ, నా పని, అది నా వృత్తి, అదే. అర్థమైందా? మీరు ఏదో అనుకుని ఇక్కడ వచ్చారులే, మీరు ఏదో అనుకుని ఇక్కడ వచ్చారేమో అవ్వచ్చు, కానీ మాత్రం నా డ్యూటీ అదే. స్కూల్కి ఎందుకో వెళ్తారు పిల్లలు, ఆడుతూ కలటానికో, అమ్మ ఏదో వండింది తింటానికో, నాన్న చాక్లెట్కి 10 రూపాయలు ఇద్దా, చాక్లెట్. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత బయట వెళ్ళి ఐస్ క్రీమ్ తినేట, బయట ఆ పప్పు తినేట, బయట అది కొనేస్తానులే, ఇక్కడ పావుగంటలు అయిపోతుంది తినేస్తా. ఏమో ప్లాన్లు వస్తారు పిల్లలు స్కూల్కి. టీచర్ ప్లాన్ ఒకటే, చదువు నేర్పించుదామని. టీచర్ ప్లాన్ ఒకటే, చదువు నేర్పించాలి. నా ప్లాన్ ఏంటంటే మీరు వృత్తి నేర్పించి, ఆయన భయం, ఆయన మాటలు నేర్పించడం నా వృత్తి, నా టెన్షన్ అదే. దాని గురించి ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తాను, ఇప్పటి నుంచో దేవుని వాక్యం చెబుతాను, ఇప్పటి నుంచో ప్లానింగ్ ఎంతో. ఒకసారి కాదు, మీ గురించి ఒకసారి ఎన్నోసార్లు ప్లాన్ చేస్తున్నాను. నా పని అది. చాలా జాగ్రత్త. కాదు, మీరు లెక్కలు చెప్పేసుకోవాలి. మీ క్రియలు మీ వెనకాల వచ్చేసి, స్వస్థమైన క్రియలు మన వెనకాల వచ్చేసి, ముందే రెడీ అవ్వాలి. చాలా జాగ్రత్త. నిన్న పాట విన్నాను, ఎంతో సంతోషమైంది పాట. నాకు తెలీదు యాక్చువల్ జస్ట్ వన్ వర్డ్ స్కూల్ అంటే చాపల స్కూల్ అంటారు దాన్ని. జాలర్పేట ఎక్కువ జాలర్పేట వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడే హాస్టల్లో చదువుతారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు పాపం. దానిలో పాట ఉంది, నేనే పట్టించుకోలేదు, ఏదో పాట అనుకున్నాను, ఇంగ్లీష్ పాటే. గిమ్మీ ఆయిల్ అని బాగా పాట ఉంది. గిమ్మీ ఆయిల్ ఏదో ఎన్నో అయితే విన్నాను అన్నట్టుగా అనిపించింది. నిన్న రాత్రి అనుకున్నాను, రాత్రి ఇంటే ఊరి ఇదా. అది ఎంత పెద్ద మీనింగ్ పాట అంటే,
బైబిల్ ఒక ప్రభు కథ చెప్తాడు, ఒక ఉదాహరణ చెప్తాడు. ప్రభు ఏంటంటే 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధిహీనమైన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు దివిటి తీసుకుంటారు, దాంట్లో నూనె ఉంది. దాంతోపాటు దివిటి అంటే బుడ్డిలో నూనె కూడా తీసుకుంటారు, అయిపోతే వేయటానికి. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే దివిటి తీసుకుంటారు, నూనె తీసుకోరు, అలా అయిపోతారు. సడన్గా మధ్యలో ఆకపోతే దివిటి ఆకపోతే మొత్తం గందరగోళం. ఇప్పుడు 5-15 కదా సారీ ఆగండి, మాకు కాదు. ఆ పాట ఏంటంటే, సో దివిటి నూనె లేదు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభా నాకు నూనె తెచ్చి నా దివిటి అలాగే వెళ్ళినట్టుగా వచ్చి నేను ప్రభు వస్తాడా, ఫూల్ అయిపోతాం. చాలా మంది ఫూల్ అవుతాం, కరోనా వచ్చింది, చాలామంది ఏదో కరోనా అంటే ఏదో కరోనా, చాలామంది చచ్చిపోయారు తెలుసా. కుటుంబాలు లేచిపోయారు. ఇప్పటికి ఇక్కడే ఉంది, తెలుస్తుంది, తెలియదేమైంది ఏమవుతుంది. ఇప్పటికీ ఇక్కడ ఉంది. పిల్లలు చచ్చిపోయారు, తల్లిదండ్రులు ఉండిపోయారు, తల్లిదండ్రులు చచ్చిపోయారు, పిల్లలు ఉండిపోయారు. ఎంతోమంది కుటుంబాలు కొన్ని కుటుంబాలు లేవు. ఏం పెద్ద కుటుంబం మన ఇండియాలో చాలా అన్నారు. గోమూత్రం ఆవు వచ్చి తాగితే బాగైపోతుంది. ఆవు పేడని ఇలాగ ఒంటికి రాసేస్తే రా అంటే అడిగితే రాదా, ఏం మాట్లాడతావు, రాదు. అది కరోనా మనకే రాదు, మన ఇండియా దగ్గర రాదు. బిడ్డలు రాళ్ళని చచ్చిపోయారు మనుషులు, మొన్న సెకండ్ వేవ్లో ఎంతమంది చచ్చిపోయారంటే చెప్పేలేదు డాక్టర్, అనౌన్స్ చేయలేదు తెలుసా మీరు. చచ్చిపోయింది చాలా ఎక్కువ, చెప్పింది చాలా తక్కువ. చాలా మంది చచ్చిపోయారు. కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి మీరు మీ జీవితాల గురించి కాబట్టి వినాలి దేవుని వాక్యం. వింటూనే ఉంటే ఇప్పటికైనా కొద్దిగా ఎక్కుతుంది సడన్గా. అదే మనం ఎంత మంది అయిపోయామంటే, అది మా ప్రభు అంటారు బైబిల్లో, ఒక చదువు లూకా 21:34 చదువు, చివరి భాగం చదువు. లూకా 21:34 చివరి భాగం. మందోగా అయిపోతుంది మాట, దాంట్లో ఉంది 34 ఉంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందం అంటే ఏంటి తెలుసా మీకు? మందం అంటే తెలుసా ఏంటి మీకు? మీకు చెప్తాను మందం అంటే ఏంటి, మీకు అప్పుడు అర్థమవుతుంది. జాగ్రత్త తినండి బ్రదర్ సిస్టర్, దయచేసి చేయి జోడి చెప్తాను, దయచేసి వినండి నేను వాక్యం. ఏమవుతుందండి మందం అంటే, కొందరు మందు బాగా తాగుతారు, ఎక్కదు. స్పిరిట్ తాగుతారు డైరెక్ట్గా, అప్పటికి ఎక్కదు. అలాగా మా జబల్పూర్లో ఒక వ్యక్తి, ఆయన అన్ని తాగేసేవాడు, గంజా ఇవి అన్నీ తాగితే ఎక్కేది కాదు. తర్వాత ఏం చేశాడంటే పాము కాటు వేసేవాడు, పాము కాటు వేయించుకునేవాడు, అప్పుడు కొద్దిగా నచ్చ ఎక్కేది. బల్లి మొత్తం అలా పేస్ట్ చేసి ఆ జ్యూసు మందులు కలిపి తాగితే కొద్దిగా కిక్కెక్కేది కాదు. అయితే అంత మందు అయిపోయారు. తాగిన వాళ్ళకి తెలుసు, అందరికీ తెలీదు కిక్ అంటే ఏంటంటే. తాగిన వాళ్ళకి పురుషులకు బ్రదర్స్కి తెలుసు. ఎంత తాగేవాడంటే ఇంత తాగడా అయితే కాదు, కిక్కెక్కేది కాదు. అదే బైబిల్ రాసిన మాట. మందు అంటే ఇప్పుడు దేవుడికి ఇంత చెప్పనా దాదాపు ఏది ఎక్కదు, చాలా మటుకి మీద ఎక్కిపోవచ్చు. ఏదో చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాలి, మన వినాలి. టైం అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆగితే దాని తర్వాత పాటలు అవుతాయి. పాట అయిపోయిన తర్వాత సరిపోదు బాబు. ఒకరోజు అయిపోయింది, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వారం వరకు హ్యాపీ ఫ్రీగా వచ్చి జస్ట్ తర్వాత కలుద్దాంలే, ఏదో కలిసిపోయింది ఒకరోజు అంతే. చాలా మంది అంతే. తెలుసా మీకు, మీ నాన్న ఇక్కడ వస్తారు, ఇక్కడే కాదు మీ ఇంట్లో కూడా వస్తారు. మీరు ఈ మాట నా మాట కాదు,
పాశ్రమ గారు చెప్పారు, పాశ్రమ గారు ప్రభు చెప్పాడు, అమ్మ కరోనా టైంలో చిన్న పరీక్ష, మీటింగ్ ఇక్కడ అవ్వట్లేదు కదా, మీటింగ్ వాళ్ళ ఇంట్లో వెళ్తుంది కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీరు ఏదో అనుకున్నారు, లేదు ఏదో మీటింగ్ అంటే ఏదో మీటింగ్ పెడతారు, ఆన్లైన్ మీ ఇంట్లో ప్రభుత్వం. ఇది చర్చ ఎప్పుడు వస్తుంది? ఆయన వస్తాడు, రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఇస్తారంటే అక్కడ ఇస్తాడు. వచ్చాను, పండుకున్నావు, నేను వచ్చాను, బయట వెళ్దాం, నేను వచ్చాను, నువ్వు స్నానం చేస్తాను, నేను వచ్చాను, నువ్వు బిజీగా ఉన్నావు. అయ్యో ప్రభావం మా ఇంటికి వచ్చాడు, నాకు తెలియదు ఎవడో, నాకు తెలియదు, నన్ను అడగదు. అది భాష, బైబిల్ భాష, ప్రభు అని మాట. ప్రభా నువ్వు మా ఇంట్లో వచ్చావు, అది బైబిల్ భాష. మీరు ఎన్నోసార్లు చెప్తాను, మీ నాన్న అమాయకుడు కాదు. మీకు మధ్య తక్కువ, నాకు మధ్య తక్కువ. మీరు వెర్రోడు, నేను ఒక వెర్రోడిని. మీ నాన్న ప్రతి విషయం లెక్క. ఎంత అంటే మీ వెంట్రుకలు కూడా లెక్క. అర్థమైందా? మీ నా వెంట్రుకలు కూడా లెక్క. ఒక్కటి ఆయన లేకుండా పడదు. మీకు తెలియదు ఎన్ని పడతాయి రోజు, నాకు తెలియదు ఎన్ని పడతాయి. తెలుసా నీకు? లెక్క పెట్టావా? దమ్ముందా? లెక్క పెట్టావా? దమ్ముందా? లెక్క పెట్టి ఎంత పడితే లేదు. అది అన్ని లెక్క. ఎన్ని పడ్డే లెక్క, ఎన్ని పడలేదని లెక్క. ప్రతిదీ లెక్క. అది మీ నాన్న మీలాగా మనం అనుకుంటాం ఆయన మనలాటోడే. ఒక హిందువాడు అన్నాడు, దేవుడు తాగేసి పడుకున్నాడు. ఎందుకు వాళ్ళ రాయబడి ఉంది, సోమరస్సు అంటే ఇదే మందు. దేవుడు సోమరస్సు తాగుతాడు. వాళ్ళు అనుకుంటారు దేవుడు మందులో తాగుతాడు, మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు, మళ్ళీ అన్నీ చేస్తాడు, పిచ్చి పని చేస్తాడు దేవుడు. అదే బైబిల్ ప్రభు అంటాడు, నేను మౌనం అంటే నేను కేవలం నీరాడను నువ్వు అనుకున్నాను, నేను నీరాడను కాదు, నీ కళ్ళు ముందు అన్నీ చీల్చి వేస్తానని బైబిల్ భాష. అప్పుడు చాలా జాగ్రత్త. మీకు ఎక్కదో, నేను చెప్పనా మీకు ఎక్కదో, మీకు చదువునా ఎక్కదో, మీరు అనుకున్నా ఎక్కదో. మీకు తెలుసా? ప్రభుని అడగాలి, భిక్ష అడగాలి. ప్రభా ఈ నాకు పెట్టు, నాకు ఈ పెట్టు ప్రభా, నాకు ఇంజెక్షన్ పెట్టు. అదే బైబిల్లో దావీదు అంటాడు. చదువు ఒకసారి 86:11 చదువు. 86:11 చదువు ఒకసారి. కీర్తన 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయు. భయం పుట్టించు మన ప్రభు చెప్పాలి. మీరు చాలా ప్రమాదం విషయంలో చెప్తారు, చాలా ప్రమాదం చెప్తారు. ముందే చెప్పేసాను. తెలుసా నేను ఎందుకు చెప్తాను? నేను ఎందుకు చెప్తున్నాను? నా దాంట్లో ఆశ్చర్య స్వార్థం ఉంది. నేను చెప్పడం దానికి ఒక కారణం ఉంది. అపోస్తలుల గారు 20 అధ్యాయం చదువు, 26 వచనం. 20 అధ్యాయం 26 వచనం చదువు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. అర్థమైందా? మీరే మీ మాట విన్నారా లేదో? చేయి కడుగుతానని అన్నాడు, విన్నారా? రే చేయి కడిగేసుకున్నాను, నువ్వు సస్తే నేను సస్తే స్నానం చేస్తానని చెప్పిన మాట విన్నాం మనం ఇండియాలో. రోమన్ ఎంపైర్, రోమన్ రాజ్ అంటాడు, పైలట్ అంటాడు, జనరల్. ఆయన వాషింగ్ మై హ్యాండ్స్, అందరు మధ్యలో చూస్తానండి, చేయి కడిగేసుకుంటానండి. అరే నీరు పోయి అలా చేయి కడతాడు. ఏం చేయి కడతాడంటే యేసు ప్రభు చచ్చిపోవడానికి కారణం నేను కాదు, మీరందరూ సాక్ష్యం. అదే నేను చేసినాను. నేను ఎందుకు మీకు చెప్తాను తెలుసా? 2 కారణాలు. బాగుపడితే సరే, లేకపోతే నేను చూస్తున్నాడు చెప్పగలను, పక్క తక్కువ నేను చూసుకుంటాను. అర్థమవుతుందా? నేను చెప్పేశా కదా, పక్క తక్కువ నేను చూసుకుంటాను. అది మీరు పిల్లలే, మీరు చాలామంది మెజారిటీ దాకా ఆయన పిల్లలే. బెండ్ గీయడం ఆయన బాగా వచ్చు. ఎవరిది నా బెండ్, మీ బెండ్, నా పొలుసు, మీ పొలుసు అన్నీ ఒకే వచ్చి బాగా వచ్చింది నాన్నకి. చాలా జాగ్రత్త. నిద్రావస్థలో ఉంటే చాలా ప్రమాదం. ఎక్కించుకోండి.
ఎక్కించుకోండి ఇంజెక్షన్, బయో ఇంజెక్షన్ ఎక్కించుకోండి. ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ కాదు, బయో ఇంజెక్షన్ వేయించుకోండి. ప్రభు గారు ప్రభా నాకు భయం పుట్టించారు. ఏది ఎక్కదో అలాగ అయ్యో దద్దంలాగా వెళ్ళిపోతున్నాను ప్రభా, ఏదో వెళ్ళిపోతున్నాను, ఏదో బైబిల్ ప్రభు అంటాడు, మై చిల్డ్రన్. యెషయా 1:5 చదువు. నిత్యము నాలుగు వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే అయ్యే ప్రభు తన పిల్లల గురించే మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు పిల్లలు, నేను పిల్లలు, మన ఆయన పిల్లల గురించి తెలిసే ఉన్నాడు. షార్టిష్ అంటే తాగేసావు అన్నట్టుగా ఉన్నావు నువ్వు, నేను షార్టిష్ అంటారు. ఏటలాగా ఉన్నావు? మత్తులో ఉన్నావు ఏంటి? తాకుండా మత్తులో ఉన్నావు ఏంటి? తాకుంటే కిక్కులో ఉన్నావు ఏంటిరా? తాగేది అదే ప్రభు అని భాష. అది షార్టిష్ అంటే మత్తులో ఉన్నట్టుగా ఉన్నావు నువ్వు. ఏది ఎక్కదు. ఆరించి ఇక్కడి నుంచో, లేదా ఆరించి మీద నుంచో, లేదా ఆరించి ఇక్కడి సైడ్ నుంచి వెళ్ళిపోతానంటే మాట దేవుని మాటలు. అది చాలా జాగ్రత్త నీ జీవితం గురించి. మీ జీవితం టైము మీ చేతిలో ఉంది, నా జీవితం టైం నా చేతిలో. మనం బిల్డర్స్. లోకం మన ఏమంటుంది లేదు, కానీ బైబిల్ అనే మాట అదే. మీరు మీ నిర్మాణకులు, నేను నా నిర్మాణకుడిని. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. 103 అధ్యాయం 15-16 వచనం. 103 అధ్యాయం 15-16 వచనం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆ మీదట ఏ మీదట చచ్చిపోయిన తర్వాత, ఆ మీదట చచ్చిపోయిన తర్వాత ఆ చోటుకి దానికి తెలియదు ఆయన ఎవడో, ఆ చోటుకి తెలియదు ఆయన ఎవడో. అదేనండి నీ సంగతి, నా సంగతి. కాబట్టి జాగ్రత్త. అపోస్తుల కార్యాలు 2:40 వచనం. అపోస్తుల కార్యాలు 2:40 వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అర్థమైందా ప్రభు ఏమండి మాట? మూర్ఖమైన తరం నుంచి వేరైపోయి మిమ్మల్ని మీరే కాపాడుకోండి, మీరే కాపాడుకోమని బైబిల్ రాసిన మాట. కాబట్టి చాలా జాగ్రత్త, మీ గురించి చాలా జాగ్రత్త. ఓకే. 118 అధ్యాయం 22 వచ్చిన 118-22 వచ్చిన. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలా జాగ్రత్త. నేను అర్థం మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్ రాసిన మాట అంటే బిల్డర్ ఏంటి? నిర్మాణకు కదా. ఇల్లు కట్టు అంటే మీరు కట్టినారు కదా, మీరు కట్టినారు, నేను నా ఇల్లు కట్టినా. మన ఇల్లు కట్టుకున్నాం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అది రాయి. ఏ రాయి వేసు? ముఖ్యమైన రాయి. ఆయన కాదనదు. ఆయన చాలా ప్రమాదాలు చిక్కుంటారు. మూల రాయి ఇదే. ప్రభుని కాదనదు. ప్రభు ఎలా చెప్తే చేయండి. తర్వాత ఫూల్ అయిపోతాం, అనవసరంగా. జకరియా 7:12 వచ్చిన. జకరియా 7:12. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిరి. ఏంటి మళ్ళా కురువిందము వలె కఠినపరచుకుని అర్థమైందా? అదే అసలు వినకూడదని హృదయాన్ని చాలా జాగ్రత్త. అన్ని యాంగిల్లో మాట్లాడతాడు, రకరకాల యాంగిల్లో మాట్లాడితే హృదయాన్ని ఏది అర్థం ఏంటి?
అమ్మ తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, బాగా తెలుగు వచ్చిన ఏటర్థమైంది నీకు? ఇప్పుడు నాదే నేనే చెబుతానులే, నేను ఇంగ్లీష్ అర్థం చెప్తాను. ఏమేమో మాట్లాఉంటాయి బైబిల్లో, చాలా మాట్లాఉంటాయి. అడమెంట్ స్టోన్ బైబిల్ రాసిన మాట అంటే దేవుని మాట ఎక్కడ వినేస్తారని హృదయాన్ని గట్టి రాయలాగా చేశారు మీరు. అలా వినాలి. కాబట్టి నిద్ర రాస్తాయి, కాబట్టి ఏమో గుర్తొస్తాయి. ఇప్పుడే అన్నీ గుర్తొస్తాయి మా మీటింగ్ టైంలోనే. మీకెళ్తే నాకెళ్తే ఒకసారి దయ్యం తీసాను నేను, దయ్యం తీసే రాత్రి తీసాను 12 గంటలు దాటేసింది. అదే ఇప్పుడు ప్రేయర్ చేసి పక్క వాళ్ళ మానసికుడి కట్ అంటాడు. పళ్ళు కొట్టుకున్నాయి. ఏడు పళ్ళు కొట్టుకుని జిలానీ అంటే ఆడ అంటాడు, నా పేరు జిలానీ కాదు, నా పేరు భీమల్ పట్నాయక్ అన్నాడు. ఓకే, బాగుంది. తర్వాత అంటాడు, ఇది టైమా ప్రాణం చేసుకుంటాను అంటాడు. ఎంత అప్పుడు అనుకున్నా ఏదో కిరికిరి ఉందేమో లోన, వెంటనే ప్రమాణ పాపాలను క్షమించమని అంటే ఆడంటాడు. చూచు ప్రార్థన ఆపు, వెళ్తాను ఆ ప్రార్థన ఆపి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కువడు. అప్పుడు ఆడ చెప్పండి, మేము 5 వచ్చాము ఇల్లు, 5 ఉన్నాం ఇల్లు. ఒకడంటే తెరుపు దూరం ఉండే తలుపు తెలియతాను ఏంటో మా తెలియతాను వెళ్తున్నాను. అలా పనుకున్నాడు, అలాగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా వచ్చాడు, చూసి 3 మొత్తాన్ని ఏమన్నా అప్పుడు చివరికి అన్నాడు, మేము 5 వచ్చాం ఇంట్లో. ఓకే, సో ఇక బైబిల్ రాసి మాట్లాడే మీ గుండెకాయని రాయలాగా చేయొద్దు. రాయి అయితే ప్రభుకి చెప్పండి, ఏది ప్రభు ఏది ఎక్కదు మీ విషయాలు ఎక్కదు. లోపల అన్నీ ఎక్కుతాయి, మీవి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే రాయిలాగా ఉంది గుండెకాయ, ఏది ఎక్కదు. కాబట్టి దాన్ని ఎవరు చేస్తారు? ప్రభువే వాక్ చేస్తారు. కాబట్టి మీటింగ్ వచ్చి నా మొక్క చూస్తూనే ఉండాలి మీరు. ఒకటి. రెండోది, నేనేదే చెప్తే చేయాలి. మొదటిది, దేవుని మాట వినాలి, నా మొక్క చూడాలి. రెండోది, నేను ఎలాగెలా చెప్తే అది తిరగాలి మీరు. అది మీకు మంచిది, మీకు మేలు. అది బైబిల్ రాసిన మాట. మీరు నన్ను దుఃఖపరిచ ఒకసారి హెబ్రీ చదువుమా, హెబ్రీ 13:17 చదువు. 13:17 చదువు. హెబ్రీ 13:17. మీకు తెలుసా మీకు ఒక మాట చెప్తున్నాను అమ్మ, ఇన్నాళ్ళు మీ అకౌంట్ మీ నాన్న నన్ను అడగతాడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారు వారే. ఇప్పుడు చాలామంది వేలు తెచ్చుకుంటారు కదా, వేలు మనుషులు లక్షలు వస్తారు. చాలా ప్రమాదం. అందరికీ అకౌంట్ ఇచ్చుకోవాలి. నాకు ఒక పాపేనండి, నన్ను ఎవరో అడగరు. 4 పిల్లల గురించి లెక్కలు ఎవరు అడగరు. ఒక పాప గురించి అడుగుతారు, నన్ను భోజనం పెట్టానా లేదా, బట్టలు ఇచ్చాను లేదా, తిండి పెట్టాను లేదా, చదువు అంతే కదా. 4 అయితే నాకు 10 మంది పిల్లలు అనుకోండి, చదువు 100 మంది పిల్లలు అండి. ఏం చేస్తాను? నేను బతకాలా, ఆడ బతకాలా? గాడి ఒకటే తెచ్చుకున్నాను. ఇప్పుడు లక్షలు వచ్చేసారు చర్చికి, అందరు అకౌంట్ ఇచ్చుకోవాలా? ఆ భాష మరి ఎలాగ ఇచ్చుకుంటారో తెలియదు. ఇంతమందికి అనేకం చాలా ప్రమాదం కంటే. అదే బైబిల్ రాజమాడ. మీ లెక్కలు నేను ఇచ్చుకోవాలి. తెలుసా మీకు? మీ నాన్న ఫస్ట్ నన్ను అడుగుతాడు, మీ నాన్న ముందు అడుగుతాడు, ఏ పాపం వచ్చాడా, వెరీ గుడ్, ఏంటి ఎలా ఉన్నాడు, మాట వింటున్నాడా, ఏంటో ఒకసారి మాట వింటాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడా, రావట్లేదు ఇప్పుడు ఏమి వచ్చాడా, జేమ్స్ వచ్చాడా, వచ్చాడు మాట వింటున్నాడా లేదా అన్నీ అడుగుతాడు దేవుడు. ఈ విషయాలు నన్ను అడుగుతాడు. యజ్ఞాన్న గురించి అడుగుతాడు, అబ్రాహ్మణ గురించి అడుగుతాడు, సంతోషమ్మ గురించి అడుగుతాడు, అందరు సూరమ్మ అందరి గురించి నన్ను అడుగుతాడు. కృపమ్మ గురించి కూడా అడుగుతాడు. ఇప్పుడు ప్రభు కొంతకాలం రావట్లేదు, లిస్ట్లో పెట్టు పక్కన చూసుకుంటాను, నేనే చూసుకుంటాను. అన్నీ అడుగుతాడు. నేను చెప్పానా అమ్మ, నేను రాశానా, బైబిల్ ఉందా నాకు చెప్పానా? అదే మళ్ళీ చదువు.
అర్థమైందా? ఎవరి గురించి రాశారమ్మా అది? ఎవరి గురించి రాశారు అది? నాన్న పెద్దోడు అయిపోతున్నాడు ఇది డానియల్. ఇప్పుడు డానియల్ పెద్దోడు అయిపోయి పరిచయం పంపించేస్తున్నాడు. ఎవరి గురించి రాశారు చెప్పు? ఎవరి గురించి రాశారు? కాపరి గురించి. ఎవరి గురించి? మీ అందరి గురించి. అంటే మీ అందరి గురించేనా? నా గురించి మీ అందరి గురించి రాశారా బైబిల్లో? తెలుగు బైబిల్ అది తెలుగులో ప్రింట్ ఇండియాలో ప్రింట్ అయిందా? ఎవరు చేశారు ఇది? అక్కడేనా? యూదుల దేశంలోనా? అంతే. మన గురించి రాశారండి, నా గురించి రాశారు. మీ లెక్కల్లో నన్ను అడుగుతాడని మీ నాన్న రాశాడు. మీరు కిరికిరి చేస్తే నన్ను అడుగుతాడు ఫస్ట్. ఇప్పుడు మా మా పాప ఇక్కడ కిరికిరి చేస్తే ముందు నన్ను పిలుస్తాడు. జేమ్స్ అనేది పిల్లలు. చీరా కిరికిరి చేస్తే పిలుస్తారు. అరుణ్ డానియల్ కిరికిరి చేస్తే పిలుస్తారు. జిపోరా కిరికిరి చేస్తే సుభాష్ని మా ఒకసారి రా ఇక్కడ. ఏంటి జిపోరా ఇలా చేసింది అడుగుతాడు. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. మ్యాచ్ కిరికిరి చేస్తే కాబమ్మా ఒకసారి ఇక్కడ రా, మీతో మాట్లాడదు బాగా ఉంది, ఒకసారి ఆఫీస్కి రా అంటారు. ఎక్కడైనా అంతే, ఇక్కడ కూడా అంతే. అర్థం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నన్ను అడుగుతారు, మీరు మరి ఏం చెప్పుకోవాలి చూసుకోండి. నేను కిరికిరి చెప్తే ప్రమాదం. నేను మంచి చెప్పాలి, అది ఒకటి తెలుసా మీకు? కాబట్టి నా మాట అదే బైబిల్. ఆయన మాట నన్ను దుఃఖపెట్టకూడదు, నన్ను దుఃఖపెట్టకూడదు, అది బైబిల్ రాసిన మాట. నేనే కిరికిరి చేస్తే బ్రదర్స్ ఉన్నారు, అడగొచ్చు, నన్ను ఫిల్ట్ పట్టి అడగొచ్చు. ఫిల్ట్ పట్టుకోడు కాదని డైరెక్ట్ అడిగేటవి. ఏంటన్నా నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు, బైబిల్ విషయాలు కాని విషయాలు సంఘానికి చెప్పేస్తున్నావేంటి? నోరు ఉంది కాబట్టి మాట్లాడుతున్నావేంటి? అధికారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నావేంటి? డైరెక్ట్గా అడిగేయటమే, కడిగేయటమే. నడ్డు రోడ్లోకి కడిగేయటం, మా ఇంట్లో కడిగేయటం, ఎక్కడైనా నడ్డు రోడ్ ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో కడిగేయటం. అది బైబిల్ రాసిన మాట. బైబిల్ అంతా ఇచ్చినట్టే. కొన్ని చదువు, మత్తి 18 చదువు, 15 చదువు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించును. ఒక్కసారి ఉందా లేదా? ఆమె 1 తిమోతి 5 మొదలు చెప్తున్నా. 1 తిమోతి 5 మొదలు చెప్తుంది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించును. అదే హెచ్చరించాలి. ఇప్పుడు నేను నా తలవెట్టుకులు పడలేదు కదా, నాన్నలాటాను కాబట్టి తిట్టేయకుండా అడగచ్చు, ఏం పర్లేదు, నేను తప్పు చెప్తే. కానీ బైబిల్లో రాసిన మాట నన్ను మాత్రం దుఃఖపెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలియదు. మొదటి విషయం. రెండో విషయం, మీకు దేవుడు చెప్పడం, మీ పాయింట్ నాకు చెప్తాడు, ఇది చెప్పు అని నాకు చెప్తాడు. నీ గురించి తనకి చెప్తాడు, సిస్టర్కు గురించి తనకి చెప్తాడు, బ్రదర్ విషయం అందరి గురించి నాకు చెప్తాడు. తనకి ఎప్పుడు తెలుసా ఏం చెప్తాడు? విజయ్ మధ్యలో వెళ్ళొద్దు, విజయ్తో చేసినాడు మధ్యలో వెళ్ళొద్దు, తనకి ఎలా చెప్తాడు? చాలా జాగ్రత్త. ఇది 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 సోషల్ కాదు, ఇది కుటుంబం, దేవుని ఇల్లు. తెలుసా ఇది బైబిల్ రాసిన మాట? మొదటి కొద్ది చదువు, 3:9 చదువు. మొదటి కొద్ది 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అర్థమైందా? మీ గృహం మీది. అమ్మ ఇంట్లో అమ్మ వదిలేమ్మా, మా ఆయన విషయం నేను చూసుకుంటానులే, నువ్వు వద్దు ఇబ్బంది పెట్టుకమ్మా, వదిలే, మా ఆయన విషయం నేను చూసుకుంటానులే అంటారు. ఆడవారు అంటారా? అంటారు ఈ మాట. కోర్టుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అమ్మ మీద, నాన్న మీద. కోర్టుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా విషయం మంచిలో రాక, వదిలేమ్మా, బాగుండు, నా ఇల్లు నేను చూసుకుంటానులే. అదే ప్రభు ఏమంటాడు? ఇది నా ఇల్లు, మీరెవరు? ఆయన ఇల్లు. మీకు అర్థం అవ్వలేదంటే ఇంతే సైజ్, దాని అర్థం ఇదే. దాని అర్థం మీరు ఇంకా ఈ పాలు తాగేది వయసు ఏది ఎక్కట్లేదు మీకు దాని అర్థం. కానీ మీకు అర్థం అయిపోవాలి మీరు దేవుని ఇల్లని.
ఈ పాటకి అర్థం అవ్వలేదంటే ఇదే దీని అర్థం. వయసులో పెరిగిపోయారు, బ్రెయిన్ ఇంతే ఉంది, దాని మీనింగ్ అదే. మరి నేనేం చేయాలి? అది బైబిల్ వచ్చిన మాట. రేపో మాపో దేవుడు మీ పర్లకు తీసుకెళ్తాడు. ఇప్పుడు అర్థం అవ్వలేదంటే ఎందుకు అర్థం అవ్వలేదని మొదటి విషయం నన్ను అడుగుతాను, నువ్వు చెప్పవలేదా? కాబట్టి తెలుసా మీకు ఎంత కష్టపడతాను. ఈరోజు మీకు ఇచ్చిన మెసేజ్ రేపు ఈను. నిన్న రాత్రి నేను మాట చెప్తాను. నేను రాత్రి మెసేజ్ తయారు చేస్తాను, ఒక పాట గుర్తొచ్చింది. అది పాట మీకు చెప్తాను. చెప్పాను కదా చూసే ముందు. ఆ పాట రాసిద్దాం అనుకున్నాను నేను. ఈరోజు మెసేజ్ చెప్దాం అనుకున్నా. ఆ పాట ప్రభు అన్నాడు, సల్దీ ఎలా పెట్టేస్తా ఉన్నాడు. ఇదే మాట దగ్గర చెప్పాడు. ఈ రోజు నుంచి ఒక వారం నుంచి ఈ కిందట బుధవారం మెసేజ్ గురించి తను మంగళవారం తయారవుతుంది. మంగళవారం తయారవుతుంది కదా. ప్రభు అన్నాడు, సల్దీ ఎలా పెట్టేస్తాం, మనం సల్దీ ఎలా పెట్టేస్తామన్నాడు. అర్థమవుతుందా? మీ ఇంట్లో మీరు పెట్టరు సల్దీ. డబ్బులు లేకపోతే మనం అమ్మ గంజాన తినే అంటాం, రాత్రిది సల్ది కూడా తినే అంటాం. ఇది లేనప్పుడు, ఒళ్ళు బతుకంగా ఉన్నప్పుడు, అన్నీ బాగుంటాయి, డబ్బులు బాగుంటాయి, ఇంట్లో పనులు ఉండి బిర్యానీ ప్యాకెట్ తెచ్చే అని డబ్బులు ఉంటే రప్పించేస్తాం. లేనప్పుడు కావాలి అదే గింజలు తినే అంటాం. ప్రభు అది అంటాడు, సల్ది ఎలా పెట్టేస్తా అంటాడు ప్రభు. నాకు నిన్న రాత్రి అన్నాడు, సల్ది ఎలా పెట్టేస్తా, నిన్న రాత్రి లేదా ఈరోజు ఉదయం ఈ మాట ప్రభు అన్నాడు. అర్థమవుతుందా? ఎంతో కష్టపడితేనే కానీ మీకు మ్యాచ్ అలా తెలుసా మీకు. రెండోది, ఎంత కష్టపడితే కొన్ని గంటల్లో కష్టపడితేనే కానీ కొన్ని రోజులు కష్టపడతాను. ఒక మెసేజ్కి కొన్ని రోజులు కష్టపడతాను. రెండోది, మరి ఏ కిరికిరి ఉండకూడదు మనసులో. ఏ కిరికిరి నాన్న ఇను రాబోయే కాలంలో పాస్టర్ అయిపోవడం ఆశ. మగ పిల్లలందరూ పాస్టర్ అవ్వాలి. ఏదో రోజు నుంచి పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను. మొన్న వార్నింగ్ ఇచ్చాను. ఆఫీస్లో అన్నాడు, వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు పరిచయం రేపు వచ్చి ఆదివారం ఎక్కడో వెళ్ళాలి. చెప్పను తర్వాత చెప్తాండి. ఒకటి చెప్పాను, వచ్చి ఆదివారం మీటింగ్ వెళ్తాను. ఎప్పుడు దూరం సువార్త కాదు, మెసేజ్ ఇవ్వమని. మీ కళ్ళ ముందు పెద్ద కుర్రోడే కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. మీరు చాలా జాగ్రత్త ఉండాలి. వయసు పెరిగిపోతే మాటలు లేకపోతే మళ్ళీ మూర్ఖుడు మనుషులు. మీరు కూర్చున్నారా ఇప్పుడు సంఘంలో? పురుషులు మాట్లాడిపోతే మిమ్మల్ని ఎర్రోళ్ళకి చూస్తారు. గుర్తుపెట్టుకోండి. విలువ ఇది ఈ సమాజం. మీ సొంత భార్య, మీ సొంత పిల్లలు, మీ చుట్టాలు మిమ్మల్ని విలువ ఇది. మీరు మాట్లాడుతుంది ఏంటి మోగోడు నోట్లు మాట్లాడండి. అయితే పోకిరి మాట్లాడుంటే అయితే ఏముండదు, పనికొచ్చి మాట్లాడండి నోట్లో అంటారు. సిస్టర్స్ కూడా అదే అంటారు. మేము ఆల్రెడీ ప్లాన్ వేసేసినాం, మీ ఇద్దరు ప్లాన్ వేసేసినాం. సండే స్కూల్ మీటింగ్ పెట్టించిన చాలామంది ఆడపిల్లలు ఉన్నారు హిట్ లిస్ట్లో. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు హిట్ లిస్ట్లో. సండే స్కూల్ టీచర్ చేసేద్దామని, యూత్ మీటింగ్ పెట్టించేద్దామని బ్రదర్స్ ఉన్నారు. మరి ఏం చేస్తాం? కొందరు సరిగా లేనప్పుడు వల్ల నేను పంపించలేదు. కానీ ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను మీటింగ్ వెళ్ళమని. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. మీరు దయచేసి ఆట ఆడొద్దు. మీరు నాతో ఆట ఆడొద్దు, దేవునితో ఆట ఆడొద్దు. ప్రమాదాన్ని చిక్కుంటారు. ప్రభు చాలా సీరియస్ అయిపోతారు విషయానికి. మీ ప్రభు ఎంత మంచోడు. చాలా బైబిల్ మనం చదవం కదా, దాని పిల్లల్ని చంపునప్పుడు, నేను దాని పిల్లల్ని చంపునప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. మన చదువు మాట ఎక్కడ ఉంది? 3:23 2:23. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలిసికొనును. అర్థమవుతుందా? అది ప్రభు చాలా మెత్తగా ఉంటాడు. ప్రభు ఇక్కడ కొట్టి ఇక్కడ చూపెడతాడు. ఉమ్మేషన్ ఏమన్నా లేదు, సిలువెక్కించిన ఇవ్వలేదు. పిల్లల్ని చంపేసిన వాడు అంతా. మిమ్మల్ని చాలా సింపుల్. వాళ్ళు చాలా జాగ్రత్త ఉన్నారు. ప్రభు గారు సమాప్తుడు. అదే దావీదు భయపడతాడు. బాబా నాకు భయం పుట్టించమంటాడు. గడగడ మునుగుతాడు. మోసే అయితే బైబిల్ రాసిమాట గడగడ మునుగుతున్నాడు. మనకు తెలియదు కాబట్టి మనం ఏదో
చూడలేదు కాబట్టి ఎక్కడో హ్యాపీగా ఉన్నాం, మత్తులో ఉన్నాం, తాగేసి ఉన్నాం మనం, కానీ మనం ఏం తెలియదు అంత బాగుంది అనుకుంటాం. అమాయకతనం వలన మనకి అది మూర్ఖత్వం వలన మనకి ఏం తెలియదు, గుడ్డు అయిపోవడం వల్ల మనకి ఏం తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రతి స్టెప్ ఆలోచించుకుని తీసుకోవాలి. ప్రతి మాట లెక్కలో వచ్చేస్తుంది తెలుసా నీకు. వ్యర్థంగా వచ్చిన పలికిన ప్రతి మాటకి మీరు లెక్క ఇచ్చేసుకుంటారు అన్న, దీనికి లెక్కలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఏమన్నా రికార్డ్ అవుతుంది తెలుసా మీకు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీ శరీరంలో మన శరీరంతో ఏది చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా రికార్డ్ అవుతుంది. దాని ప్రకారంగా దేవుడు తీర్పిస్తాడు. క్షమాపణ కోరుకుంటే సరే, దుఃఖపడితే సరే దేవుడు కనికరం చూపెడతాడు. లేకపోతే దీనికి లెక్కలు ఇచ్చుకుంటాడు. యూదుల్ని వదలలేని, అదే బైబిల్ రాసిన స్వాభావికమైన కమ్మని వదలలేని మిమ్మల్ని వదులుతాడు దేవుడు. వదలలే, నన్ను కూడా వదలడు. కాబట్టి భయపడుకోవాలి. రోజు నా గురించి భిక్షాడుతాను, మీ గురించి భిక్షాడుతాను. మనం విని వాళ్ళని ఒక రకంగా, వినలేని వాళ్ళని వేరే రకంగా ప్రార్థిస్తాం. మరి నేనేం చేయాలి? ప్రభా వాళ్ళు విన్నారు కాదు, సాయం చేయి. ఎంతో శుక్రవారం ప్రార్థన ఎంతో దుఃఖంతో ప్రార్థించారు చాలామంది. ఎంత సంతోషం అవుతుంది ప్రభా వాళ్ళ ప్రార్థనని అన్నారు. నాకు దిక్కులేదు, నేను ఒక దరిద్రుండి. మిమ్మల్ని మీకు దిక్కులేదు, నేను ఒక దరిద్రుండి. అలా భిక్షాలకి బతుకుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్త. ఓకే, టైం అయిపోయింది. కాబట్టి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. బల్లలు పాత్ర